వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సాంప్రదాయ రీతిలో ఆషాఢ బోనాల వేడుకలు. బెంగళూరులో నడి రోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో 3వ రోజు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వందలాది భూమి బాధితులు. నల్లమల్లలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు, శాసన మండలిలో గోరేటి వెంకన్న. కరీంనగర్ నగర శివార్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ నగర శివార్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం. నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లో నింపి పెట్టండి కేటీఆర్. ప్రభుత్వ ఆదేశాల రాక కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందకి వృధాగా పోతున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి నీళ్లు అన్నీ కిందకి వృధా పోనీయకుండా కాళేశ్వరంలో కట్టుకున్న పంప్ హౌస్లో నింపండి. మనం కట్టిన కాళేశ్వరం రిజర్వాయర్లో 240 టీఎంసీల నీళ్లు నింపుకోవచ్చు అంటే 24 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వొచ్చని కేటీఆర్ చెప్పారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే రివ్యూ చేయండి, చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి. ఎప్పుడైనా చిన్న ఇదేం పెద్ద అర్థం కాని ముచ్చట కాదు బ్రదర్. ఎప్పుడన్నా మన ఇండ్లలో నీళ్లు వస్తాయి, ప్రతిరోజు 1-2 గంటలో నీళ్లు వస్తాయి. ఇది మున్సిపల్ నీళ్లు. ఏం చేస్తాం మనం? ఇంట్లుండే బిందెలన్నీ నింపుకుంటాం, ఇంట్లుండే కుండలన్నీ నింపుకుంటాం, డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ములు నింపుకుంటాం, పెట్టుకుంటాం. ఎందుకు? వచ్చేది 1-2 గంటలో కాబట్టి దెబ్బ నింపుకొని పెట్టుకుంటాం. మేం చెప్పేది కూడా కదే. కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు, వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లన్నీ నింపుకుంటే 240 పైచిలకు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు. 240 టీఎంసీలు అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. నీళ్లున్నాయి, తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం. అంతకంటే ఇలా బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు, రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నల్లమల్లాలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దు, యురేనియం తవ్వకాల కోసమే ఆదివాసీలను అక్రమంగా తరలిస్తున్నారని, ఆదివాసులు అభద్రతా భావంతో ఉన్నారు, ఆదివాసులు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు, బయట బతికే పరిస్థితి ఆదివాసులకు లేదు, కావున వాళ్లను బలవంతంగా తరలించవద్దని విజ్ఞప్తి చేశారు శాసన మండలిలో గోరేటి వెంకన్న. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను తరలింపు బలవంతాన కూడా జరుగుతున్నది, లేకుంటే వాళ్ళ ఇష్టాపూర్తి జరుగుతున్నది. ఒక చర్చ అభద్రతకు గురి అవుతున్నారు. అది యురేనియం తవ్వుతారని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు గత ప్రభుత్వం తీర్మానం చేసిన అది తోమని. మళ్ళీ ఇప్పటికి వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వేల సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ ఉండి అడవిని రక్షించుకోవడం కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని, పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని, ఈ దేశ పునాది ఆత్మ ప్రపంచానికి గాంధీ చెప్పిన ఈ 3 సూత్రాలు ఎత్తిన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడే అడవులు ఉండకుండా, తర్వాత దక్షిణ కాశీగా పేరుపడే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని రహదారైన ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాయని చెంచులు, అక్కడి ఉద్యమ సంస్థలు కొంత చర్చకు తీసుకొస్తా ఉన్నాయి, అభద్రతకు గురవుతున్నారు. ఆ తరలింపు ఉంటే ప్రభుత్వం మీ ద్వారా అలాంటివి సరైనది కాదు. వాళ్ళని అక్కడ బలవంతాన ఎవరైనా వచ్చి ఆధునిక సమాజంలో ఉంటుంటే వాళ్ళని అవకాశాలు ఇవ్వటం మంచిదే, వాళ్ళు మారుతుంటే. కానీ వాళ్ళు అక్కడ తమ జీవితాన్ని తామున్న ప్రాంతంలో తమకక్కడ వస్తువులు మెరుగుపరిచి, తమకక్కడ నివాసస్థలం ఇచ్చి, తమకు అనుగుణమైన ఆ పోడు వ్యవసాయంలోని మెరుగైన పత్తులు ఇవ్వాలి. కానీ పూర్తిగా తరలించి తీసుకొచ్చి ఆ కొల్లాపూర్ లాంటి ప్రాంతంలోకి బలవంతాన్ని ఇస్తే చెంచు యువతులకు వాళ్ళకు రావాల్సిన భూమి ఇవ్వకపోతే కవులకు తీసుకుంటే రకరకాల విధించి జరిగిన ఘటన మీకు తెలుసు. వాటి వివరాలు ప్రపంచానికి సభ్య సమాజమే తలజింతుకున్నంత క్రూరంగా
ఎంత క్రూరత్వం అంటే అంత అమానుషత్వం ఈ ప్రపంచంలో ఎవరి పట్టుదలలేదు. దానికి నాగరిక సమాజం తరలించుకోవాల్సిన పరిస్థితి. అందుకని చెంచులను బలవంతం తరలించొద్దు. ఒకటి యూరేన్ ఏదైతుందో ఆ తవ్వకాలు ప్రపంచ దేశాలను నిషేధిస్తే ఆ తవ్వే పద్ధతిని రెండు తర్వాత ఒకటి అంత ఒక బాధ్యతను ఒకటే కనుక దాని చుట్టే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ కూడా ఖచ్చితంగా అది ఆయా దేశాలు వద్దంటే అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు వద్దంటే మన దగ్గర ఇచ్చి చేసే ప్రయత్నాలు వాటిని ఆరోగ్య పాటించే పద్ధతులు అంటే ఒక దాంట్లో పర్యావరణ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. కనుక దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తెచ్చి చెంచులను భగ్నం చేయొద్దు. వాళ్ళు ఉండే ప్రాంతాల్లో నుండి వచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గాంధీ మహాత్ముని యొక్క సూత్రం అది. బెంగళూరులో నడి రోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు, రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ బూతులు తిడుతూ రెచ్చిపోయిన యువకులు, స్కూటీలతో ప్రమాదకర స్టంట్స్ చేసిన పోకిరీలు. పల్నాడు జిల్లా పేదకూరపాడు మండలం ఎంపీపీ ఎక్స్ తాళ్ళూరు సర్పంచ్ ఎక్స్ క్రోసూర్ మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి నిరసనగా పల్నాడు జిల్లా పేదకూరపాడు నియోజకవర్గంలో 75 త్యాళ్ళూరు గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకుని గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు మా నాయకుడి మీద దాడి చేసిన వారిని పట్టుకోకుండా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులు చేవెళ్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గరలో శంకర్పల్లికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాళ్లను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తప్ప దుర్భాషలాడుతూ ప్రజలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని స్థానికులు చర్చాంశనీయాంశంగా మారి వారి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అధికారులు స్పందించి చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డ్ కేశవులపైన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. నీకే తోయలేదు చెప్పాలంటున్నా సార్ టైలెట్ పోతుందని చెప్పాలి. తాగి కూడా సరిలేదు ఉద్యోగాలు కొడుక అందరు తాగినారు కొడుకు అందరికీ ఎలా
తప్పే మళ్ళీ ఏం మాట్లాడతావు ఏమంటున్నారా నువ్వు తప్పు మేడిగడ్డ పర్యటనలో భాగంగా రామగుండంకి విచ్చేస్తున్న సందర్భంగా బసంత నగర్ వద్ద కేటీ రామన్నకి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల నేతల కౌశిక హరి, ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌశిక లత, గాదం విజయనందు, జనరల్ సెక్రటరీ మాదా శ్రీనివాస్, లోతటి శంకర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం గారు ఈ బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గ శాసనసభ్యురాలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన 3వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆమె కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమపురం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యంగా ఆమె తన భర్త చంద్రబాబు నాయుడును కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడిగా 8వసారి ఎన్నుకున్న ప్రజలకు అభివాదాలు తెలియజేశారు. చంద్రబాబు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే అది కేవలం కుప్పం ప్రజల చలవనేనని, ఎన్నటికీ కుప్పం ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేస్తారని, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఆయన కోసం చాలా పోరాడారు. ఒట్టి ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా మహిళలు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? ఆయన నాయకత్వం మీద నమ్మకం. ఆయన ఉంటే మహిళల మీద ఎవ్వరూ చెయ్యలేరని ఆ సెక్యూరిటీ కోసం అందరూ బయటకు వచ్చారు, పోరాడారు. అదే కాకుండా మహిళ, స్త్రీ అంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ స్త్రీ అయినా ఆ స్త్రీ ఎప్పుడు తన గురించి ఆలోచించదు. ఎప్పుడు కుటుంబం, బిడ్డల, హస్బెండా, మొగుడా అనేది ఆలోచిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారా లేదా తర్వాతే తన సంతోషం తను చూసుకుంటుంది. అందుకే ఆ మహిళలు వాళ్ళ కుటుంబం భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి వాళ్ళు ఆయన కోసం పోరాడారు. అట్లానే ఈ ఎలక్షన్లో కూడా మన తెలుగుదేశం మహిళా శక్తి కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చారు. అప్పుడు మహిళ అనేది కూడా చూడకుండా చాలా తప్పుళ్ళు కేసు పెట్టారు.
అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అని కూడా పెట్టి చాలా రోజులు ఆ జైల్లో నిర్బంధించారు. అది ఒక మహిళగా నేను ఎప్పుడు అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలకు వస్తే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారు. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ మేము ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే మీ వలన మేము ఈ ఎలక్షన్ సాధించగలం. ఎందుకంటే మీరు చాలా ఎదుర్కొని ధైర్యంగా ఎంతమంది ఎంత బెదిరించినా కూడా మీరు బెదరలేదు. లీడర్లన్నా బెదిరి డబ్బు కోసం పారిపోయారు, కానీ మన కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశానికి వాళ్ళు శ్రీరామ రక్ష మాకు. అట్లానే మీరందరూ కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్ష. యువగళానికి కానీ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం కానీ నేను ముందుకు తీసుకెళ్ళానంటే అప్పుడు అది మన ప్రభుత్వం కాదు. రక్షణ లేదు. ఎటు నుంచి ఎవరు వస్తారో కూడా లోకేష్కి తెలియదు. నేను స్త్రీ అయినా కూడా నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా నేను కూడా లోకేష్ కానీ ధైర్యం చేసి వెళ్ళామంటే అది ఎక్కడికక్కడ ప్రజలు ఆయన మా చుట్టూ ఉండి, మా తెలుగుదేశం కార్యకర్తలు మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించారు. అవన్నీ నేను మర్చిపోలేను. అట్లానే ఎస్పెషలీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి నా పాదాభివందనాలు మీ అందరికీ. ఎందుకంటే నిజం గెలవాలన్నప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని లేదా ఆఫీస్కి ఆ పని మీదే ఉండేదాన్ని ఎప్పుడు. కానీ ఆ నిజం గెలవాలి అనేది నేను ఎప్పుడు అనుకుంటాను. దేవుడు నన్ను ముందుకి పంపించాడు నా కళ్ళు తెరిపించడానికి. నిజాలు ఏమి జరుగుతున్నాయి కింద అనేది నా కళ్ళతో నేను చూశాను. ప్రజలది కానీ ఎస్పెషలీ మన కార్యకర్తలు చాలా ప్రభుత్వాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా హెరిటేజ్ సంస్థ మీద కానీ చాలా కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ధైర్యంగా నేను చెప్పగలను, ఒక్క కేసు కూడా ఇక్కడ తప్పు జరిగింది లేదా ఆ డబ్బు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది అనేది నేను ధైర్యంగా చెప్పగలను. మీకు రుజువులు వేరే ఎవరు పెద్దపల్లి జిల్లా గోదావరికని సమీపంలోని గోదావరి నదిలో ఎండిపోయిన నీటి ప్రవాహాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కాగా హైదరాబాద్ గోల్కొండ కోట బోనాల తీరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోను దండు సారయ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా హైదరాబాద్లో ఆషాఢ మాసంలో జరుపుకునే తీరున ఇల్లందులోను బోనాల వేడుక ప్రతి ఆటాన్ని కోరుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సాంప్రదాయ రీతిలో బోనాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకునేలా కొనసాగింది.
తర్వాత మా తమ్ముడు పోతే అశోషన్ అర్థం చెప్తుండే మీ అందరికీ. పట్టణ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంతో, భోగ్య భాగ్యంతో, సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని పోషమ్మకి, పెద్దమ్మకి, పోలేలమ్మకి, మాంకాలమ్మకి అందరికి మనం బోనాలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ బోనం మనకి గోల్కొండ బోనాలు అయితే, ఆ తర్వాత బలకంపేట ఎల్లమ్మకి అయితే, ఆ తర్వాత ఉజ్జయిని మాంకాలి తర్వాత ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో బోనాలు జరుగుతూ ఉంటాయి. ఆ బోనాల సంబరాలకి శివశక్తులే ముందుండి బోనాలు నడిపిస్తూ ఉంటారు. ఊరు బాగుండాలి, పల్లె బాగుండాలి, పల్లెలో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి అని చేస్తూ ఉంటాం. మా జోగులు శివశక్తులకి కొంచెం గుర్తించుకోవాలి. అందరూ మర్యాద ఇచ్చి, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఎలా ఉంటుందో అలానే భావించి, మాలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళని ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇల్లందు సాయి సారిగా మాట్లాడుతున్నా. నేను ప్రజల కోసం ఇలా పుట్టే అమ్మవారు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో మా సంతోషానికి, మాకు ఆటకు సంతోషం కోసం మాకు ఏదో కావాలని ఈసాలు వేసుకోవడానికి ఇలా వేసుకుంటాం. కొంతమంది దుర్మార్గులు చాలా విధాలుగా మా గురించి చెడుగా మాట్లాడుతారు. దయచేసి అలా మాట్లాడకండి. మేము అమ్మవారు వచ్చేవాళ్ళం, అమ్మవారిలా అని ఉంటాం. ఇప్పుడు ఇలా అమ్మవారిలా ఉండే తర్వాత పైన షర్ట్ వేసుకొని కొంతమంది ఉంటారు, కొందరు లుంగి టీ షర్ట్ వేసుకొని, కొందరు లాల్చి పైజామా వేసుకొని రకరకాలుగా ఉంటారు. దాన్ని మాత్రం మీరు కించపరిచినందుకు మీరే నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, మహిళలు చెప్తున్నా, పురుషులు చెప్తున్నా, మాలాంటి వాళ్ళు చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళని కించపరిచినట్టుంటే గ్యారెంటీ మీరు ఏదో ఒక రూపున మీరు నష్టపోతూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాలాంటి శివశక్తి ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పల్లెలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలలో ఎంతో మంది ఉన్నారు. మాకు సంఘాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. మాకున్న గౌరవం ఎవరికి ఉండదు. కానీ మీరు మా ఇంటి పక్కన, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాలాంటి వాళ్ళని కించపరుస్తా ఉన్నారు. దయచేసి మీ ఊర్లో ఎవరు మాలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గౌరవించండి, మర్యాదగా చూసుకోండి, మంచి చేయండి. అమ్మవారిని ఎలా చూస్తున్నా మమ్మల్ని అలా చూసుకుని మీ అందరికీ బాగుంటుంది. నేను మంచి చెప్తున్నా. మాలాంటి వాళ్ళు ఉన్న ఊరు కానీ, పల్లె కానీ, ఏదైనా కానీ పచ్చగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఇబ్బందిలో ఉండవు. ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి శాఖ నైవేద్యం తీసుకెళ్లి వేపాకులతోనే అమ్మవారికి పెడితే ఎలాంటి కానీ రోగాలు రాకుండా ఉంటాయని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది బాధిత ప్రజలు. వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి భూ అక్రమాలపై విసుగొలిపే వాస్తవాలు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు వస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై భయపడుతున్న వాస్తవాలు. నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండడంతో తమ భూములు కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలి వస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. ఒక మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. పుంగునూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న బాధిత ప్రజలు. ఏమండి మీరంతా లైన్ లో వెళ్ళాలా అన్నా? మీరు మొగాలు లైన్ లో రండి అన్న. వచ్చాను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.